ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే సత్తా మోడీకే ఉంది. సమర్థ పాలనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ప్రధాని సబ్కా సాత్ సబ్కా వికాస్ మా ధ్యేయం. మహాజన్ సంపర్క్ అభియాన్తో ప్రజలకి చేరువ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి భంగపాటు. బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ సమర్థ పాలన, పటిష్ట నాయకత్వం వల్లే భారతదేశం అభివృద్ధిలో పురోగమిస్తుందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహప్రభారి అరవింద్ మీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకి కేంద్ర ప్రభుత్వ పథకాలని వివరించేందుకు మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు జిల్లా కేంద్రంలోని అకేషన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరవింద్ మీనన్ మాట్లాడుతూ 2014కి ముందు దేశంలో స్కాముల ప్రభుత్వం అవినీతి పాలన చేసిందని, దీనివల్ల దేశం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే సత్తా కేవలం నరేంద్ర మోడీకే ఉందని విషయాన్ని వివిధ దేశాలకు చెందిన ప్రధానులు పేర్కొనడం మోడీ ఘనతగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యవంతులుగా చేస్తామని అన్నారు. యూపీఏ అంటేనే ఉల్టా ఫల్టా అలియన్స్ అంటూ వ్యంగ్యోక్తులు విసిరిన ఆయన ఆ హయాంలో జరిగిన స్కామ్ల గురించి వివరించారు. ప్రపంచ వేదికలపై రాహుల్ గాంధీ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాల్ని ఆయన ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లలో భారత్ అగ్రస్థానంలో ఉన్నందున ఆయన డిజిటల్ కరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్తామన్న అరవింద్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకి చాలా వేగంగా బీఆర్ఎస్ దూరం అవుతుందన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, డ్రగ్ మాఫియా రాష్ట్రాన్ని ఏలుతోందని, యువత చెడు మార్గంలో నడుస్తోందని, పరీక్ష పేపర్ల లీకేజ్, పోలీస్ పోస్టుల భర్తీ చేయడంలో అలసత్వం, సైబర్ క్రైమ్ లో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకి 10,000 రూపాయలు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ కి పదవిలో కొనసాగే అర్హత లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అమలు పరచడం తప్ప ప్రజలకి చేసిన మేలు ఏమీ లేదని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, భౌతిక దాడులకి పాల్పడడం బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలకి నిదర్శనమని ఆక్షేపించారు. అంతకుముందు ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన మృతుల ఆత్మ శాంతించాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రమాదంపై వేగంగా దర్యాప్తు సాగుతుందని, ప్రమాదానికి అసలు కారణాలు తెలియనున్నాయని పేర్కొన్నారు. अनुसूचित जनजाति में अत्याचार बढ़ा है। निश्चित ही मित्रों, साइबर क्राइम में इस प्रदेश अपनी उल्लेखनीय जितना साइबर क्राइम यहाँ पर बढ़ा है, पूरे देश में वो एक महत्वपूर्ण घटना यहाँ पर चलती है। मैं यहाँ पर अभी एक विधानसभा के चुनाव में था, मुनगुडु विधानसभा चुनाव था। वहां पे मैंने रुपए का खेल इस टीआरएस का, केसीआर का देखा हूं, जहां पे आप देखिए मनी लैंडिंग के मामले में ये इस प्रदेश की सरकार ने मनी लैंडिंग की माफियागिरी जिस तरीके से बढ़ा, ये भी अपने आप में बहुत ही चिंता का विषय है। इसलिए टीआरएस सरकार हमारे जो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं पे केस लगाने का काम कर रही है और केस लगा करके उनको समझौता कर रही है। हमारे नेताओं पे क्या कर रहे हैं, वो हमारे नेताओं को लिस्टेड कर रहे हैं, मजबूत जो लोग हैं उनके ऊपर केसेस करते हैं और उनको फिर समझौता करके हमारे टीआरएस में आ जाओ तो हम आपको फ्री करेंगे, ऐसा करके धमकी देने का काम इस सरकार कर रही है। इसलिए किसानों के मामले में भी मैं निश्चित ही मैं बोलना चाहता हूं, किसानों में खराब बारिश हुआ, खराब बारिश में जो हमारे खराब ये हुए, तो उसमें मुख्यमंत्री ने ये बोला था कि प्याड़ी नुकसान हुआ, उसमें उनको बोला था कि 10,000 रुपीज हम देंगे। ये इतना बड़ा झूठा मुख्यमंत्री आज तक आप लोगों ने इस प्रदेश में कभी देखा नहीं होगा। इसलिए वो 10,000 रुपया तो उन्होंने दिया नहीं, लेकिन उन पूरे चीजों को लेकर किसानों में एकदम बहुत ही गुस्सा है। इसलिए ये सरकार जिस तरीके से हमारी जो केंद्र की सरकार का किसान फसल बीमा को रोका है,
भारत की जनता पार्टी की सरकार बनने आने के बाद सबसे पहला काम इस सरकार पूरे देश में जो किसान फसल बीमा रोका है उसको चालू करने का काम भारतीय जनता पार्टी की सरकार करेगी। केंद्र की सरकार का स्कीम बदल करके अपनी स्कीमों का नाम डाल करके उसको नीचे उतारने का काम कर रहा है। बहुत से स्कीमों को इन्होंने रोका है। इस तरीके की कुठाराघात की सरकार ये है। हमने जिस तरीके से आप कल्पना कर सकते हैं 2004 से 2014 जिस तरीके से यूपीए की सरकार ने स्कैम किए थे, हम अगर आप देखेंगे बच्चे अगर पढ़ाई करते हैं तो बोलते हैं आपके घरों में भी बच्चे पढ़ते हैं ए से एप्पल, बी से बॉय, सी से कैट और डी से डॉग, यही तो पढ़ते हैं ना बच्चे। लेकिन कांग्रेस के जब आप बच्चे कांग्रेस की जो पाठशाला है, कांग्रेस के स्कूल में स्कैम जैसे है तो ए से क्या बोलते हैं वो आदर्श सोसाइटी स्कैम, आपने नाम सुना है क्या? आदर्श सोसाइटी स्कैम। बी से बोफोर्स का स्कैम, सी से चारे का स्कैम, डी से डालमिया एक्सचेंज का स्कैम, ई से एनरॉन का स्कैम, एफ से फर्जी पासपोर्ट का स्कैम, जी से गुलाबी चने का स्कैम, एस से हवाला हसन अली का स्कैम, आई से आईपीएल का स्कैम, जे से जुगवार जीव का स्कैम, के से कोयले का स्कैम, के बाद एल से लॉटरी का स्कैम, एम से मनरेगा का स्कैम, एन से नागरवाले का स्कैम, ओ से उड़ीसा माइन का स्कैम, ओ के बाद क्या आता है? ओ पी से पनडुब्बी का स्कैम, क्यू से कोटा परमिट का स्कैम, आर से राइस माने चावल का स्कैम, एस से सत्यम शेयर का स्कैम, टी से 2G स्पेक्ट्रम, आसमान में तरंगे बेचा इस यूपी की, यू से यूरिया का स्कैम, वीसा कबूतरबाजी का स्कैम किया था, कबूतरबाजी का स्कैम, डब्ल्यू से वीट मैंने गोदम्ब मैंने गेहूं, गोदम्ब मैंने वीट मैंने गेहूं का स्कैम किया, एक्स से एक्सिस बैंक का स्कैम, वाई से यार्न मैंने धागे का स्कैम और जेड से जमीन का स्कैम। अभी वो लोग सोचते हैं कि हम सरकार में आएंगे, सरकार में आएंगे क्या? ये सरकार में आएंगे क्या? केसीआर कभी सरकार में नहीं आएंगे, कांग्रेस कभी केंद्र में सरकार में नहीं आएगी, ये बात आप अपने दिमाग में रखें। इसलिए यहां पर बैठे हुए सभी पत्रकार मित्रों से मैं बहुत विनम्रता के साथ में आग्रह कर रहा हूं कि ये जो 9 साल प्रधानमंत्री के थे, मोदी जी के थे, मोदी जी ने भरपूर काम किया है। इस कामों को लेकर हम एक महीना पूरा हम झोपड़ी में जाएंगे और खोपड़ी में हम इंजेक्शन डालने का काम हमारी भारतीय जनता पार्टी के कार्यकर्ता करने वाले हैं। हमारे हाथ में पत्रक होगा, हम उन कामों के माध्यम से जाएंगे और साथ में और इस केसीआर के फेल्यूअर को भी बताएंगे कि कैसे इसने निचोड़ने का काम इस प्रदेश को किया है। आने वाले समय में जनता इसका जवाब देगी और मुंहतोड़ जवाब देगी और इसको यहां से इस सरकार से उखाड़ फेंकेगी। इतना आग्रह निवेदन करता हुआ आज मुझे यहां आकर आप लोगों के बीच में अपना बात रखने का मुझे सौभाग्य मिला है। मैं यहाँ की पेद्दपल्ली की पूरे पत्रकारों को साधुवाद देता हूँ, धन्यवाद देता हूँ। हमारी भारतीय जनता पार्टी की यूनिट जिन्होंने इस कार्यक्रम को रखा उनको भी साधुवाद देता हूँ। मैं लंबे समय तक संगठन मंत्री रहने के नाते हमारे लिए ये मैंने बहुत कस करके पकड़ा प्रदीप भाई को कि मेरे को जरा भी इधर उधर हो तो आप कस के पकड़ करके धीमे से गुदगुदाना। लेकिन मुझे लगता है मैंने जो बात आप तक रखी है, मेरी बात आप तक पहुंची है, इन पूरी बातों को आप जनता जनार्दन तक पहुंचाइए। आप लोगों का सहयोग, आप लोगों का समर्थन हमको इस पूरे समय में मिले, यह आग्रह निवेदन करता हुआ मैं अपने 2 बात यहाँ पर पूरा करता हूँ। बहुत बहुत धन्यवाद।